మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన 7 మంది అధికారులకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా 7 మంది అధికారులు గైర్హాజరైనట్టు గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. షోకాజ్ తర్వాత గైర్హాజరైతే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఒకే కులానికి చెందిన 5 కుటుంబాలు సాంఘిక కుల బహిష్కరణకు గురైన సంఘటన కామారెడ్డి మండలం గోకుల్ తండాలో జరిగింది. ఈ విషయమై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండాలో బోరు విషయంలో 5 కుటుంబాలకు గ్రామస్తులకు గతంలో పలుమార్లు గొడవలు జరిగినట్టు తెలిపారు. వ్యవసాయ స్థలం నుంచి రోడ్డు వేసి వారికి ఇబ్బందులకు గురి చేసినట్టు తెలిపారు. తీజ్ పండుగ సందర్భంగా 5 కుటుంబాలు మాంసం పాలు పంపలేదని తండా పెద్దలు వారిని బహిష్కరించారని తెలిపారు. నల్లగండ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలో ఉన్న అల్యూమినియం షీట్స్ చోరీకి పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న వర్టెక్స్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన అల్యూమినియం షీట్స్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం 8 మంది నిందితులను గుర్తించామన్నారు. ప్రధాన నిందితుడితో పాటు 5గురిని పోలీసులు అరెస్టు చేయగా 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. విద్యార్థులు, డాక్టర్లు, ఉపాధ్యాయులతో పాటు వివిధ రంగాలకు చెందిన 650 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వల్ల జరిగే దుష్పరిణామాలపై నర్సంపేట పోలీసులు అవగాహన కల్పించారు. 5K రన్లో పాల్గొన్న పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలలో భాగంగా అంకురార్పణ చేసిన అర్చకులు అనంతరం అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. అగ్నిని ప్రధాన ఆలయంలోని స్వామివారి దగ్గరకు తీసుకువెళ్లి అక్కడి నుంచి మిథిలా ప్రాంగణంలోని శ్రీ రామశివ మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం అగ్నిని హోమంలో వేసి హోమం నిర్వహించారు.